కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శ్రీశక్తి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభమైంది. ప్రస్తుతానికి మనం ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ఆర్టీసీ డిపో నుంచి అయితే పెద్దశంకర్లపూడి అయితే వెళ్తున్నాం. ప్రస్తుతానికి మనం ఒక ఆర్టీసీ బస్సులో ఉన్నాం. ఇక్కడ మహిళలందరూ కూడా తమ ఆనందాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సుతో ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. అయితే ఇదే మహిళలతో పాటు ఒక మహిళగా పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఇదే బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతానికి సత్యప్రభ కూడా మనతో పాటు ఉన్నారు. అయితే ఎమ్మెల్యేగా ఒక మహిళగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మాత్రం ఆవిడ స్వయంగా చేస్తూ అనుభవిస్తున్నారు. అసలు అంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎలా అంటే ఒక ఎమ్మెల్యేగా మీరున్నారు, ఎమ్మెల్యే కంటే ముందు ఒక మహిళగా తోటి మహిళలతో ప్రయాణం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ ప్రయాణం అన్నది నిజంగా ఉచిత బస్సు ప్రయాణం ఇలా తోటి మహిళలతో ఇలా బస్సులో ప్రయాణించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా కూటమి ప్రభుత్వం ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చారో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి దాన్ని నిలబెట్టుకుంటూ ఒక్కొక్కటి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఈ ఉచిత బస్సు ప్రయాణం శ్రీనిధి పథకం కింద ప్రారంభించడం జరిగింది. దీన్ని ఒక మహిళా శాసనసభ్యురాలుగా నా నియోజకవర్గంలో నా తోటి మహిళలతో నేను ఇది ప్రారంభించడం అనేది నిజంగా నాకు చాలా సంతోషం కలిగింది. ఈ అదృష్టం నాకు కలిగించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర కనుక చూసుకుంటే అంటే రాజకీయంలో ప్రవేశించినప్పటి నుంచి కూడా అంటే కేవలం మహిళల అభ్యున్నతి కోసమే అన్నీ ఒక డ్వాక్రా మహిళల దగ్గర నుంచి అన్నీ కూడా ప్రవేశపెడుతూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా అంటే మహిళల కోసం ఏ విధంగా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు? మహిళా సాధికారత అన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే జరిగింది. అది ఏ ప్రభుత్వంలోని ఇప్పటి వరకు అసలు మహిళల్ని వాళ్ళు ఒక సాధారణ మనిషిగా కూడా గుర్తించలేదు, నిర్లక్ష్యం చేసి గత ప్రభుత్వంలోనే మనం చూసుకుంటే తల్లిని చెల్లిని కూడా గౌరవించడం తెలియని నాయకుల ప్రభుత్వంలో మనం గత ప్రభుత్వంలో ఉంది. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక మహిళా సాధికారత మహిళా సంక్షేమమే ఒక ఎజెండాగా నిలుపుకొని మమ్మల్ని ఇలా మాకు గౌరవం ఇస్తూ ఆయన అనుకున్న లక్ష్యాన్ని ఒక మహిళా సాధికారత లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే గత పాలన అయితే మనం చూసాం, గత పాలనలో మహిళలపై చాలా దాడులు కూడా జరిగాయి. ఇప్పుడు పాలనకి గత పాలనకి ఏ విధమైన తేడాలు కనిపిస్తున్నాయి? అంటే ఈ పాలనలో ఏ విధంగా మహిళలు సంతృప్తిగా ఉన్నారంటారు? గత పాలనలో చూసుకుంటే మహిళలు బయటికి రావడానికి కూడా ఒక రాజకీయ ప్రతినిధులు మహిళా ప్రతినిధులు మాత్రమే కాదు, సాధారణ మహిళలు కాదు, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న మహిళలు కూడా బయటికి రావడానికి భయపడిన మనం చూసిన రోజులు ఉన్నాయి గత 5 సంవత్సరాల్లోనే. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యంతో మహిళలు అన్ని రంగాల్లోని ముందుకు వెళ్ళాలి, ప్రతి దాంట్లోనే మహిళలు ముందుండాలన్న ఇలా నినాదంతో మేము అందరం కూడా ఎంతో ధైర్యంగా ఈరోజు ఒక మహిళా శాసనసభ్యురాలుగా నేను తోటి మహిళలకు ఒక ధైర్యం అండ ఇవ్వగలుగుతున్నానంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే. అంటే ఇప్పుడు ఒక విషయాన్ని అయితే మనం గమనిస్తే కనుక ఒకప్పుడు మీరు హౌస్ వైఫ్గా ఉన్నారు, ఈరోజు శాసనసభ్యురాలుగా ఉన్నారు. అంటే ప్రతి మహిళలకి కూడా ఎలాంటి అంటే ఆదేశాలు కానీ ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? మీరు మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలదనేది మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఏ విధమైన సందేశం ఇవ్వబోతున్నారు? ఒక మహిళా శాసనసభ్యురాలు కంటే ముందు నేను ఒక గృహిణిని. అనుకోని పరిస్థితుల్లో ఈరోజు నేను ఒక శాసనసభ్యురాలుగా ఇక్కడికి ఇలా నిలబడడం జరిగింది. ఒక గృహిణిగా కూడా నేను మహిళలకున్న సమస్యలను చూడడం జరిగింది. నేను తోటి మహిళలతో అప్పుడు సాధారణ మహిళగా ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్న మహిళలు వారి సమస్యలను చెప్తున్నప్పుడు వారినప్పుడు కూడా అప్పుడు నేను అవగాహన చేసుకున్న సమస్యలు ఏదైతే మన స్త్రీలకి మహిళలకి ఎటువంటి సమస్యలు ఉంటాయి అన్నది నాకు పూర్తిగా అవగాహన ఉన్నది. ఇక్కడ నేను ఒక శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గంలో కూడా మహిళలందరూ కూడా వారందరికీ కూడా నేను చూపించేది నా ఎగ్జాంపుల్లే నేను వారికి చూపించడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎటువంటి పరిస్థితిలో వచ్చానన్నది వారందరికీ తెలుసు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. మనం అందరం ముందుకుంటే ఈ దేశ ప్రగతికి కూడా ముందుకెళ్తుందని నేను వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలో అయితే నేను మహిళల తరపున ఏ నిమిషంలోనే వారికి అండగా నిలబడతానని ప్రతి ఒక్కరికి కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. మా నియోజకవర్గంలో రాబోయే కాలంలో ఎక్కడా కూడా ఒక మహిళ కూడా ఇబ్బంది పడ్డాను అన్న మాట అన్నది తీసుకురాకుండా నేను పనిచేయాలనుకుంటున్నాను. అంటే ఎన్నికల హామీలు ఇచ్చే సమయంలో సూపర్ 6 అనేది అమలు కాదు, ప్రతిపక్షాలు అయితే మాత్రం ఆ వాదన అయితే మాత్రం చెబుతూ వస్తున్నాయి. దాన్ని అంటే కేవలం చంద్రబాబు నాయుడు వల్ల అయ్యిందంటారా? అసలు ఎలా జరిగింది? కేవలం ఇప్పటికీ కూడా వారు ఎందుకు చెప్తున్నారో వారు అసలు చూస్తున్నారో లేదో అన్నది కూడా వారి మానసిక స్థితి ఎలా ఉందో కూడా మాకు అర్థం కావట్లేదు.
ఈ ఏడాది కాలంలోనే ఆర్థిక పరిస్థితి ఎంత చిన్నాభిన్నం అయిపోయినా కూడా ఇచ్చిన పథకాలు, మాట ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మా నాయకులు ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ కూడా కూటమి ప్రభుత్వం, మేము ఏ నమ్మకంతో అయితే ఈ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకున్నాము అనే ధైర్యంతో వారందరూ కూడా ఇప్పుడు ధైర్యంగా ఉన్నారు. ప్రతిపక్షాలకి ఇంకా వారికి మానసిక స్థితి అంటే అంత దారుణమైన వాటమిని చూశాక వారికి ఆ మానసిక స్థితి ఎలా ఉందన్నది ఇప్పుడు వారు చేస్తున్న కామెంట్లను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పథకాలు అన్నది ప్రవేశపెట్టి ఆయన మా నాయకులు ఒక విజన్తో ముందుకు వెళ్తూ వీటిలన్నిటిని కూడా అనుభవిస్తూ ఒక పక్కన మేము అభివృద్ధి కూడా చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఒక శాసనసభ్యురాలు ఎన్నికైన తర్వాత ఈ ఏడాది కాలంలో ఈ సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధిని కూడా నేను చేశాను. దానివల్ల మేము ధైర్యంగా ప్రజలకు ముందుకెళ్తున్నాం ఈరోజు. ఇది పరిస్థితి. అయితే స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అయితే మాత్రం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఎమ్మెల్యే అయితే మాత్రం చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ప్రతి మహిళకి కూడా నేను అండగా నిలబడతాను, నేను ఏ సమయంలో కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను అండగా నిలబడి నా జీవితమే ఒక ఆదర్శంగా కూడా చెప్తున్నానని చెప్పి ప్రతిపాడు ఎమ్మెల్యే వరకుల సత్యప్రభ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ 10 టీవీ ప్రతిపాడు నియోజకవర్గం నుండి.